Hi friends, good morning, very good morning for everybody. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకునే ఒక లెసన్ ఏంటి అంటే క్లోనింగ్ అండి. మీరు క్లోనింగ్ అనేది బేసిక్గా రిప్లికేట్ అంటే మీరు ఆల్రెడీ ఎన్నో హాలీవుడ్ మూవీస్ వచ్చాయి క్లోనింగ్ పైన. క్లోనింగ్ అంటే బేసిక్గా ఆల్రెడీ ఒక ఇమేజ్లో ఉన్న డేటాని ఇంకొక ఇమేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ ఒక చిన్న డెఫినేషన్ కూడా నేను తీసుకున్నాను, అంటే వికీపీడియా నుండి. Like the healing brush, the clone stamp lets you sample a part of a photograph and use it to paint over another part. Okay, with clone stamp, with clone stamp అని ఇచ్చాడు. Anyway, however, that is Photoshop doesn't do anything beyond painting one area over a new area అన్నాడు. అంటే ఎనీవే ఈ డెఫినేషన్ యొక్క ముఖ్య సారాంశము ఏంటి అంటే, ఫోటోషాప్ ఒక ఏరియా క్లోనింగ్ యూజ్ చేసి ఒక పిక్చర్లో ఉన్న డేటాని ఇంకొక పిక్చర్లో ప్లేస్ చేయడం, లేదంటే అదే పిక్చర్లో ఇంకొక పర్టికులర్ పొజిషన్లో ఇంకొక పర్టికులర్ ప్లేస్లో ఆ డేటాని డూప్లికేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది. అంతకుమించి ఫోటోషాప్ ఇంకేం చేయదు క్లోనింగ్ అని చెప్తున్నాడు అనమాట. వికీపీడియాలో ఉన్న ఆన్సర్ ఇది. సో ఈ పర్టికులర్ వీడియోలో అసలు క్లోనింగ్ అంటే ఏంటి, సో రిప్లికేట్ ఒక పిక్చర్లో ఉన్న డేటాని ఇంకొక దాంట్లో డూప్లికేట్ చేయడం. హౌ టు యూజ్ క్లోన్ స్టాంప్, ఆల్ట్ అనేది మ్యాండేటరీ కీ అన్నమాట. ఓకే, ఆల్ట్ లేకుండా ఇది యూజ్ చేయలేం, అలా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? ఆల్ట్తో యూజ్ చేయాలి. మరి క్లోన్ స్టాంప్ యొక్క ఆప్షన్స్ చాలా ఉన్నాయి. క్లోన్ స్టాంప్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అలైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అలైన్, కరెంట్ లేయర్స్. ఎనీవే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యూజ్ చేసేటప్పుడు ఏమైనా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలన్నా, ఎస్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే క్లోన్ స్టాంప్ యూజ్ చేసేటప్పుడు ఆ సోర్స్ డాక్యుమెంట్ని గారు మీరు కానీ క్లోజ్ చేస్తే ఆ క్లోనింగ్ అనేది పనిచేయదు. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. సో ఈ డాక్యుమెంట్ని ఒకసారి నేను క్లోజ్ చేస్తాను, సో దట్ మనం ఒక చిన్న అసైన్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది, ఈ పర్టికులర్ డిజిటల్ విద్య యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి క్లాస్ రూమ్లో నేర్చుకుంటే ఒక ట్రైనర్ ఆ టూల్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎంత టైం తీసుకుంటాడు అనే మెథడాలజీలోనే మీకు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు క్లోన్ స్టాంప్ గురించి ఒక 3 minutesలో చాలా వీడియోస్ దొరుకుతాయి మీకు. సో వాళ్ళు డైరెక్ట్గా ఒక పిక్చర్ తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి యూజ్ చేస్తారు. సో మన ఉద్దేశం అది కాదు. ఇన్స్టిట్యూట్లో మీకు ఫోటోషాప్ ఎలా నేర్చుకుంటున్నారు ఆ ఫీల్ అనేది డెఫినెట్గా డిజిటల్ విద్య తరపు నుండి మేము మీకు డెఫినెట్గా ఆ ఫీల్ అనేది మీకు క్రియేట్ చేయాలని మా ముఖ్య ఉద్దేశం. ఓకేనా, సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని ఒక్కసారి నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఒక పిక్చర్ తీసుకుంటున్నానండి. సో ఈసారి ఇది తీసుకుందాం, బ్యానర్, A4 బ్యానర్. మరి దీని సైజ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దామా. సో 2500, మనకి ఇది అవసరం లేదు, ఎంత అవసరం లేదు కాబట్టి ఒక 1000 తీసుకుంటాను, రౌండ్ ఫిగర్ 1000. ఇది 100% వ్యూలోకి వెళ్ళి 100% క్లిక్ చేయండి. ఓకేనా, సో దీని యొక్క సైజ్ ఎంత ఉంది, ఇప్పుడు Ctrl+A, Ctrl+C, Ctrl+N అంటే సేమ్ సైజులో మీకు కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, క్లోన్ డెమో అని ఇచ్చాను. సో ఇవి డాక్యుమెంట్స్ సైడ్ బై సైడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది కదా. సో విండోలో అరేంజ్లో సైడ్ బై సైడ్ పెడుతున్నాను, లేదంటే అప్, ఎందుకంటే ఇవి లార్జ్గా ఉన్నాయి కాబట్టి. సో ఈ ఐ డ్రాపర్ తీసుకొని, ఐ డ్రాపర్ బేసికల్గా మీకు ఒక పిక్చర్లో ఉన్న కలర్ని పిక్ చేసుకుంటుంది. అంటే ఈ ఏరియాలో నాకు ప్రాబబ్లీ ఈ డ్రెస్ కలర్ని పిక్ చేస్తున్నాను. సో నా మౌస్ పాయింటర్ ఇక్కడ ఉంది, బ్లౌజ్ పైన క్లిక్ చేశాను, ఆ కలర్ని ఇక్కడ పిక్ చేసుకుంటుంది. సో మీకు కొంచెం డార్క్ షేడ్ కావాలన్నప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడ డార్క్ షేడ్. సో మరి ఈ డాక్యుమెంట్లో, అంటే ఈ మూవ్ టూల్ని క్లిక్ చేసి ఈ డాక్యుమెంట్లో ఒక కొత్త లేయర్ తీసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా ఆ కలర్ని ఫిల్ చేశాను. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లోన్ స్టాంప్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్రష్ సైజ్ ఎంత ఉంది, 100 ఉంది. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్ట్ క్లిక్ చేసి ఈ ఏరియాలో, సో మీకు కర్సర్ చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, అప్రాక్సిమేట్లీ ఈ ఏరియా ఇక్కడ డ్రాగ్ చేసి నేను ఇలా డ్రాప్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఆ పిక్చర్లో ఉన్న డేటా ఇక్కడికి మీకు షిఫ్ట్ అయిపోతుంది. కానీ దీంట్లో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, లేయర్ మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే క్లోనింగ్ అయిపోయిన తర్వాత ఆ పిక్చర్ని మూవ్ చేయడం, లేదంటే స్కేల్ చేయడం, లేదంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి రొటేట్ చేయడానికి మీకు ఆ ఫెసిలిటీ అనేది ఉండదు. సో లేయర్ అనేది మ్యాండేటరీగా క్రియేట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేసేటప్పుడు మీకు పాయింటర్ చూపిస్తుంది, నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. ఓకేనా, నా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయండి. సో ఇక్కడున్న డేటా మీకు ఆటోమేటిక్గా అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే Ctrl+T యూజ్ చేసి నేను ఇప్పుడు దీని సైజ్ పెంచుకోవచ్చు ఇట్లా. సో ఓవరాల్గా నా ఫోకల్ పాయింట్ అనేది ఇక్కడ ఉండాలి, ఎందుకంటే జ్యువెలరీని హైలైట్ చేయాలి కాబట్టి ఇది. సో ఈ ఏరియాలో నేను ఒక కంపెనీ లోగో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ నేమ్ అనేది ఇక్కడ నేను టైప్ చేశాను.
మరి ఎందుకు కనపడట్లేదు అంటే ఒక్కసారి మీరు హైడ్ చేయండి. కంపెనీ నేమ్ ఉంది అక్కడ, ఓకేనా. కానీ ఎందుకు కనపడట్లేదు అంటే సేమ్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉన్న కలర్ మాత్రం అక్కడ కూడా నేను తీసుకున్నాను, అందువల్ల రావట్లేదు. సో నేను ఎల్లో కలర్ ఇస్తాను, ఎందుకంటే రెడ్ మీద ఎల్లో అనేది ఆ విజిబిలిటీ కొంచెం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ లేయర్స్ ఆన్ చేయడం వల్ల ఈ కంపెనీ నేమ్ ఇక్కడ పెడతాను నేను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీ ట్యాగ్ లైన్ ఏంటి, ట్యాగ్ లైన్ 50% లేకుంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చి మీరు దాన్ని ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ ట్యాగ్ లైన్ హెవీ సైజులో వస్తుంది. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ పెడతాను ఇక్కడ. కాల్ టు యాక్షన్ అంటే సరే 50% వచ్చింది, మరి ఏం చేస్తారు నెక్స్ట్ ఒక కస్టమర్ ఈ యాడ్ చూసిన అతను ఏం చేయాలి, ఇక్కడ ఆ యొక్క ఫోన్ నంబర్స్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, లేదంటే కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అవ్వచ్చు. ఇది నెక్స్ట్ కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత నెక్స్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఓకే, అడ్రస్, స్టోర్ అడ్రస్ ఇస్తున్నాను, ADDRES, అడ్రస్ ఆఫ్ ది స్టోర్, స్టోర్ అడ్రస్, అడ్రస్ ఆఫ్ ది స్టోర్. ఎనీవే ఈ 4 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తారన్నమాట, ఓకేనా. ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, బ్యానర్స్ చేసేటప్పుడు ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక అసైన్మెంట్, సింపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది క్లోనింగ్లో. సో దీన్ని నేను ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను ఈసారి, ప్రాబబ్లీ బ్యాక్ స్పేస్. సో ఈసారి నేను ఈ పిక్చర్ ఓపెన్ చేస్తాను, ఓకేనా. ఈ పిక్చర్లో సో ఇది ఓపెన్ చేస్తున్నాను, ఇది ఇక్కడ చూడండి కొంచెం పిక్చర్ హెవీ ఉంది ఇక్కడ. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇది ఫైల్ ఓపెన్, ఈసారి ఇక్కడ టేక్ అనదర్ పిక్చర్, నేను ఇక్కడ వేరే పిక్చర్ని తీసుకుంటున్నాను, ఈ పిక్చర్ తీసుకుంటున్నాను, ఓకేనా. వీటిని కూడా మీకు Ctrl+1, సో సైడ్ బై సైడ్ పెడదాం, సో మనకి ఈజీగా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు. సో ఈ డాక్యుమెంట్లో ఇది ఇంకొక డాక్యుమెంట్. సో నేనేం చేస్తున్నానంటే సేమ్ ఇదే క్లోనింగ్, ఈసారి ఇక్కడ డాక్యుమెంట్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఈ డయామీటర్ 100 ప్లేస్లో 3 టైమ్స్ పెంచుదాం, 300. దానివల్ల మీకు బ్రష్ సైజ్ ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం స్పేస్ బార్తో ఇక్కడ ఈ పార్ట్ అంతా ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే టార్గెట్ అయిపోయింది. మరి ఎక్కడ రావాలి, ఈ డాక్యుమెంట్లోకి రావాలి, ఓకేనా. ఈ డాక్యుమెంట్ క్లిక్ చేసి కొత్త లేయర్ మర్చిపోవద్దు, అదే చెప్తున్నాను నేను. సో ఒక్కసారి ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేశారంటే ఆ పిక్చర్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్గా మీకు రిప్లికేట్ అవుతుంది, ఓకేనా. సో వండర్ఫుల్. సో ఇక్కడ ఉన్న ప్రతి పిక్చరు కాపీ రైటెడ్. సో ఇది కానీ ఇక్కడ మీకు కొంచెం ఎర్రర్ లాంటిది, అంటే మీకు కరెక్ట్గా ఇక్కడ ఈ ప్యాచ్ కనపడకూడదు అనుకుంటే మళ్ళీ Ctrl+Z కొట్టి ఈసారి అక్కడ పైకి డ్రాగ్ చేయకుండా ఇక్కడే డ్రా చేయండి. మీరు డ్రా చేసేదాన్ని బట్టి తెలుస్తుంది. ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి Ctrl+Z కొట్టండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి, సింపుల్, ఓకేనా, ఫైన్. కానీ బ్యాక్గ్రౌండ్లో ఈ పిక్చర్ కానీ కొంచెం కానీ మిక్స్ అయితే దీనికి ఆ బ్యూటీ అనేది బయటకు వస్తుంది. ప్రజెంట్ బ్యూటీ అనేది నాకైతే కనపడట్లేదు ఇక్కడ, అమ్మాయి బ్యూటీ ఉంది కానీ డిజైన్ బ్యూటీ లేదు. వండర్ఫుల్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ కలర్ మోడ్స్ అనేటి, ఎనీవే మీకు ఒక సపరేట్ ట్యుటోరియల్ ఉంది ప్రతి మోడ్ గురించి, బట్ ఫర్ టైం బీయింగ్ మన ఈ రిక్వైర్మెంట్లో ఈ అమ్మాయి ఆ గ్రీన్ కలర్లో మ్యాచ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుమినియాన్సిటీ ఆన్ చేయండి, ఏమైంది, మిక్స్ అయిపోయింది. మరి ఒపాసిటీ తగ్గిస్తే ఇంకొంచెం బ్యూటీ వస్తుంది దీనికి. చూడండి ఒక 50 ఇద్దాం రౌండ్ ఫిగర్, ఓకేనా. ఇదండి, ఇది ఒక సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా, ఫైన్. ఇంకొక చిన్న ఫోటో ఓపెన్ చేసి ఇంకొక మోడల్ చేద్దాం. ఈసారి ఇదొకటి తీసుకుంటున్నాను, ప్లస్ ఇదొకటి తీసుకుంటున్నాను. 2 పిక్చర్స్ ఉన్నాయి సేమ్. సో విండోలో, వర్క్ స్పేస్లో, అరేంజ్లో సైడ్ బై సైడ్ పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ క్లోనింగ్తో ఈ బెలూన్ క్లిక్ చేసి ఎక్కడ నాకు ఈ ఏరియాలో కావాలి అలా డ్రాగ్ చేశాను అనుకోండి, ఆ ఏరియాలో వస్తుంది. కానీ లేయర్ తీసుకోకపోవడం వల్ల నేను దాన్ని మూవ్ చేయడం, ఎడిట్ చేయడం చేయలేను. అది మేజర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా మీకు దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అంటే ఈసారి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. యూట్యూబ్ స్క్రీన్లో ఏదైనా టెక్స్ట్ టైప్ చేద్దాం. నేను డిజిటల్ అనేది టైప్ చేస్తాను, డిజిటల్, ఓకేనా. మరి సైజు హెవీ బోల్డ్గా ఉండే ఫాంట్ మనకి ఇంపాక్టే కదండి, ఇంపాక్ట్ అనేది అందరికి తెలిసిన ఫాంట్. ఒక 300 తీసుకుంటాను, లేదంటే 500 సరిపోకపోవచ్చు, బట్ 400, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంటుంది మీరు ట్యుటోరియల్ చూసేటప్పుడు, ఫైన్. మరి ఈ ఏరియాని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు నేను ఎన్నోసార్లు ఈ ట్యుటోరియల్ చెప్పాను, అంటే ఎన్నోసార్లు ఈ ఆప్షన్ చెప్పాను. రైట్ క్లిక్లో సెలెక్ట్ పిక్సెల్స్ అంటారు, సెలెక్ట్ అయిపోయింది. దీన్ని హైడ్ చేస్తాను సో దట్ మీకు ఓన్లీ సెలెక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకుందాం. బ్యాక్ వెళ్ళిపోయి ఫేస్ పోర్ట్రైట్స్లో ఈ పిక్చర్ తీసుకుందాం. దీని సైజ్ ఎంత ఉందో తెలియదు, కొంచెం తగ్గిద్దాం.
సో ఒక 500 ఇద్దాం దీనికి, లేదంటే 500 కూడా అవసరం లేదు, ఒక 400. ఓకేనా. సో ఈ క్లోన్ స్టాంప్ తీసుకొని ఈ అమ్మాయిని నేను క్లిక్ చేసి, క్లోన్ స్టాంప్ అండి, సారీ నేను మర్చిపోయాను, బట్ క్లోన్ స్టాంప్ వాడండి. ఇది క్లోన్ స్టాంప్, ఇది క్లోన్ స్టాంపు. మరి డయామీటర్ ఇక్కడ సైజ్ తగ్గిస్తున్నాను బ్రాకెట్స్ ద్వారా, ఆల్ట్ క్లిక్ చేసి ఈ బ్యాక్ వచ్చి ఈ డిజిటల్ అనే ఏరియాలో, మరి ఎందుకు రావట్లేదు అంటే కొత్త లేయర్ తీసుకోమని చెప్పానా, సో అది అందుకోసం రావట్లేదు, అది ఇలా వచ్చింది. అదే మీకు ఆ ఫోటో కొంచెం పెద్దగా ఉన్నదనుకోండి, సో ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది ఇది ఫోటో, ఈసారి 2000 ఇద్దామండి, అంటే దాని మ్యాచ్ కావట్లేదు, అందుకోసం చేంజ్ చేస్తున్నాను నేను. ఆల్ట్ క్లిక్, ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాలో ఈ డీలో పెడుతున్నాను ఆ పిక్చర్ నేను, డీలో. ఓకేనా. సో లేదు ఇదే పిక్చర్లో కూడా మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. మీకు గ్రౌండ్ లెవెల్లో ఇలా ఉంది కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసినా కానీ మీకు ఆ పిక్చర్ అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా. ఎనీవే మనకు వేరే డాక్యుమెంట్లోకి ఎలా మూవ్ చేయాలనేది ట్యుటోరియల్. ఇంకో పిక్చర్ తీసుకుందాం ఈసారి. సో ఈసారి ఇది తీసుకుందాం. ఇది కూడా మీకు ఇమేజ్లోకి వెళ్ళి కొంచెం సైజ్ తగ్గిద్దాం. దానికి ఎంత ఇచ్చాం, 1000 ఇచ్చాం కాబట్టి ప్రాబబ్లీ దీనికి కూడా 1000 మ్యాచ్ అవుతుంది. ఆల్ట్ క్లిక్, ఈసారి ఈ ఐలో పెడుతున్నాను ఈ పిక్చర్ని తీసుకెళ్ళి. ఐలో అంటే మీకు కనపడుతుంది ప్రివ్యూ. సో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీకు ఐలో వచ్చేస్తుంది డైరెక్ట్గా పిక్చర్. ఓకే. నెక్స్ట్ ఇంకొక పిక్చర్ తీసుకుందాం. ఈసారి ఇది తీసుకుందాం. సో ఇమేజ్లో సైజ్ ఎంత తీసుకోవాలంటే దానికి తీసుకున్నంతే దీనికి తీసుకుంటున్నాను. సో ఆల్ట్ క్లిక్, ఈసారి జీ అనే లెటర్లో ఆ పిక్చర్ నేను క్లోన్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా అది మిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇలా సైడ్ కూడా నెక్స్ట్ కంటిన్యూషన్ ఇవ్వచ్చు మీరు కావాలంటే. సో మీకు ఇది క్లారిటీ ఉంది కొంచెం. సో అలా మీరు ఎన్ని పిక్చర్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఇది తీసుకుంటున్నాను, దానిలాగే ఇమేజ్ సైజ్ 800, ఆల్ట్ క్లిక్. సో మీరు సేమ్ ఇలా క్లిక్ చేసుకొని ఈ టీలో యాడ్ చేస్తాను ఇది. ఓకేనా, ఫైన్. సో ప్రతి లెటర్లో ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ యాడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఈసారి నేను ఇది సెలెక్ట్ చేశాను ఇమేజ్లో, ఇమేజ్ సైజ్. దీనికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యాడ్ చేస్తున్నాను నేను. 1000, ఆల్ట్ క్లిక్. ఆల్ట్ క్లిక్ అనేది కాపీ అయిపోతుంది. ఎక్కడ పేస్ట్ కావాలి, ఏ లెటర్లో పేస్ట్ చేస్తున్నాను అది. లేదు మీకు కంటిన్యూషన్ ఇచ్చేసేయండి ఒకవేళ మీకు అది కంప్లీట్గా దాని యొక్క విజిబిలిటీ రావాలి అన్నప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంకో కొత్త లేయర్ తీసేసుకొని ఈ కొత్త లేయర్లో బ్లాక్ ఇచ్చేస్తాను, దాంట్లో ఫిల్ చేస్తాను. బ్లాక్ ఇచ్చి ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా ఫిల్ చేశాను. దీనికి ఇప్పుడు మనం బ్లర్ ఇవ్వచ్చా? జనరల్గా నేను రెగ్యులర్గా యూజ్ చేసేది నా ఫేవరెట్ ఆప్షన్ బ్లర్. ఎంత ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను. ఈ పిక్చర్ని దీనిపైన పెడతాను. దానివల్ల మనకు ఆ డెప్త్ అనేది క్లియారిటీ ఉంటుంది, క్లియర్ డెప్త్ ఉంటుంది. మీకు ఇంకా రిచ్ లుక్ కావాలి, కొంచెం క్రియేటివ్గా కావాలి అనుకుంటే ఈ పిక్చర్లో మీకు ఎక్కడో ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు ఒక కొత్త లేయర్లో ఆ కలర్ యాడ్ చేస్తాను. సో మీకు ఇంకొంచెం బెటర్ విజిబిలిటీ వచ్చింది అది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం లేయర్స్ని సెలెక్ట్ చేసి మర్జ్ చేస్తాను. సో దట్ ఇది ఇండిపెండెంట్ లేయర్ అయిపోయింది. మీకు ఇంకా దీనికి కొంచెం బ్యూటీ యాడ్ చేయాలి అనుకుంటే సో ఈ రెక్టాంగిల్ టూల్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి దీనికి కొంచెం ఫెదర్ ఇస్తున్నాను. ప్రాబబ్లీ ఒక 70 ఇస్తాను. దీన్ని కంట్రోల్-C కంట్రోల్-V కొడతాను. సో అది మీకు సగం మిక్స్ అయిపోతుంది. దీన్ని మనం ఫ్లిప్ చేద్దాం. ఓకేనా. ఫ్లిప్ వర్టికల్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఇలా యాడ్ చేసేస్తుంది దాన్ని. ఓకేనా. సో దాని ద్వారా మీకు ఏమవుతుంది, కొంచెం రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. మరీ న్యాచురాలిటీ రావాలన్నప్పుడు 50% ఇస్తే ఇంకొంచెం బెటర్ న్యాచురాలిటీ వస్తుంది. ఓకేనా, ఫైన్. మరి నాకు ఈ డిజైన్ చూస్తుంటే ఇంకా మిస్ అయింది, ఇంకా ఏదో మిస్ అయ్యి ఉంది డిజైన్లో. ఏంటి, బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఒక లైటింగ్ ఇద్దాం. అది కూడా మనం కష్టపడకుండా రెడీమేడ్ లైటింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసేస్తాను. రెండర్ అనే కమాండ్లో లైటింగ్ అనే ఒక ఎఫెక్ట్స్లో ఇక్కడ మీకు లైట్స్ వస్తాయి ఇప్పుడు. సో చూడండి మీకు ఏ ఏరియాలో కావాలి ఇలా. ఓకేనా, ఆ ఫోకల్ పాయింట్. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకేనా, వండర్ఫుల్. సో ఈ ఎంటైర్ లెసన్ బేసిక్గా క్లోన్ స్టాంప్ ఎలా యూజ్ చేయాలి అనే ఒక టాపిక్ అండి. ఎనీవే క్లోనింగ్ మీద నా యొక్క ముఖ్య ఉద్దేశం అట్లీస్ట్ ఒక 3 to 4 సింపుల్ ట్యుటోరియల్స్ పెట్టాలని నా కోరిక. బట్ ఇది నా ఫస్ట్ ట్యుటోరియల్ క్లోనింగ్లో. స్టిల్ ఇంకొక 3 to 4 ట్యుటోరియల్స్ నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య.